నేను చాలా బాదంలు పెడతాను. ఇక కన్నా సారు కవితల్ని మర్చిపోరు. చాలు చాలు. తినండి తినండి. ఎన్ని బాదం లోపలికి వెళ్తాయో అన్ని కవితలు బయటకు వస్తాయి. తినండి. రాకిట్టి కూరగాయలు కొందాం. నా ఫేవరెట్ బెండకాయలు కొంటాను. ఎందుకని బెండకాయలు ఇంత ఖరీదుగా ఉన్నాయి? బట్ట లేకుండా కొట్టడానికి లేదు. ధర ఎక్కువగా అమ్మకపోతే మా ఇల్లు గడవడానికి లేదు. నేను ఎన్నో కాయగూరల కొట్టుకు వెళ్ళాను, కానీ మీరు కవితలు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆర్గానిక్ వెజిటేబుల్ కదా బాబు, ఇది మామూలు విషయం కాదు. కవితలు చెప్పడం కూడా మామూలు విషయం కాదు బాబు. ఈబీ బిల్లు కట్టి తీరాలి, మీరు ధరను తగ్గించాలి. వా సార్, చాలా సూపర్ గా చెప్పారు. ప్రపంచం అంతమైనా నేను దిగులు పడను. ఇందులో నుంచి ఒక పైసా కూడా తగ్గించను. సార్, మంచి సమాధానం చెప్పండి. కమాన్ సార్. ఎందుకని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు? చెప్పు బాబు, వింటున్నాను కదా. సార్, తర్వాతది చెప్పండి. అయ్యో కిట్టి, ఇంతకు మించి లైన్ రావడం లేదే. ఎందుకని నువ్వు ఇంత పొగరుగా ఉన్నావు? దీని తర్వాత ఏమి రావడం లేదే. ఏమిటి జ్ఞాపకం రావడం లేదు? అరే చే, నా బుర్ర అసలు పని చేయడం లేదు. టెన్షన్ పడకండి, కాసేపట్లో అంతా సరే అవుతుందిగా. ఎప్పుడు సరే అవుతుంది? రేపు టీవీలో నా ఇంటర్వ్యూ ఉంది, అక్కడ నేను కొత్త కవితలు చెప్పాలి. దానికి చాలా టైం ఉంది. పదండి, ఇంటికి వెళ్దాం. అరే కవితలు పోతే చప్పట్లు కొట్టండి, బెండకాయలు తీసుకువెళ్ళి వంట చేసుకోండి. బెండకాయ చేత్తో పట్టుకుని మాట్లాడుతున్నావు. ఆ తర్వాత లైన్ నాకు గుర్తు రావడం లేదు. నా గురి అసలు తప్పదు. అసలేమాటిది? ఇప్పుడు ఇది నా వంతు. ఈ రోజు నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకని కవిత గుర్తు రావడం లేదు? అసలే నేను చాలా టెన్షన్ గా ఉన్నాను. మీరు నా టెన్షన్ ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఏమైంది కన్నా సార్? నా నోట్ నుంచి కవిత రావడం లేదు. అయితే ఎందుకని మీరు నోట్ లోపల కవితలు పెట్టుకుంటున్నారు? హనీ, ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా? ఎవరైనా కవితల్ని నోట్లో వేసుకుంటారా చెప్పు? కుదరదు. అందుకే నేను కూడా అడుగుతున్నాను, ఎలా ఆయన నోట్లో వేసుకుంటున్నారు? అవును, అంతా లోపల ఉండిపోయింది. అంతే కదా, మీరు కాస్త కింద కొంగండి. అసలు నువ్వేం చేస్తున్నా? ఇరుక్కున్న కవితల్ని బయటకు తీస్తున్నాను. నా గొంతులో కూడా సీతాపండు గింజలు ఇరుక్కున్నాయి. ఆ తర్వాత పని నాకు ఇలాగే తీశాడు. ఒరే డాంకీ, నీకేమీ అర్థం కాదా? కన్నా సార్ కవితని ఆలోచించి చెప్పలేరు. ఏంటి అర్థమైందా? అవునవును, ఈ రోజు నాకు బుర్ర పని చేయడం లేదు. సరే, ఇందులో ఇంత టెన్షన్ అవ్వడానికి ఏముంది చెప్పండి. నా బ్రెయిన్ ఎప్పుడు పనిచేయదని మీకు తెలుసు కదా. నువ్వు సరిగ్గానే చెప్పావు. ఎప్పుడైనా మన హనీ టెన్షన్ అవ్వడం చూసారా? మీకెందుకు అర్థం కావడం లేదు? రేపు టీవీలో నా ఇంటర్వ్యూ ఉంది. ఒక కవిత చెప్పకపోతే బాగుంటుందా? మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? కవితల్ని ఇంకెవరైనా చెప్పమనండి. ఈయన కూడా ఈ ఊరికి కవే. ఈయనకి రేపు ఇంటర్వ్యూ ఉంది తెలుసా? అరే, ఇది చాలా పెద్ద విషయం కదా. ఇలారా, అసలు సమస్య ఏంటో నా దగ్గర చెప్పండి. కన్నసరి గొంతులో కవితలన్నీ ఇరుక్కుపోయాయి. ఓహో, నేనే ఉన్నాను కదా, నేను నయం చేస్తాను. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను రాసిస్తాను. ఇలారా. చాలా మంచిది, డాక్టర్ బాలు నన్ను సరి చేస్తారు. అది బయటకు వస్తుంది చూడండి. రారా, బయటికి రా. ఎందుకు రావట్లేదు? నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. డాక్టర్ బాలు, మీరు ఏం చేస్తున్నారు? ఈయన ప్రాబ్లం ని సాల్వ్ చేస్తున్నాను. డాక్టర్ బాలు, ఇలా చేయడం వల్ల కవిత వస్తుందా ఏమిటి? అంటే కవిత, ఐఎమ్ సారీ, నేనేదో తిండి ఐటమ్ అని అనుకున్నాను. కన్నా సార్ కవితని ఆలోచించలేకపోతున్నారు. ఏంటి అర్థమైందా? ఇలారా,
కొన్ని పెద్దవాళ్ళ కోసం ఉంటుంది, కొన్ని చిన్నవాళ్ళ కోసం ఉంటుంది. ఏం జరిగినా అది మంచి కోసం అయి ఉంటుంది. అరెరే, ఇదే కవితలా ఉంది. చెట్టుని ఊపితే మామిడికాయ వచ్చి పడింది. అరెరే, ఇది రెండో కవిత. సూపర్. ఏంటి సార్? డాక్టర్ బాలు కూడా కవిత చెప్పేస్తున్నాడు, కానీ నా వల్లే చెప్పడం కుదరడం లేదు. నా కవిత వింటే అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతారు. నా కవిత వింటే మీరు కూడా చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, కొంచెం పెరుగుంటే ఇస్తారా? ఎందుకని నువ్వు నన్ను ఇలా అడ్డుకున్నావు? ఏది పైకెత్తి చూపించు. నేను ఎలా పైకి ఎక్కగలను చెప్పు. నేను ఎలా మీతో ఆడుకోగలను చెప్పండి. ఏమైంది కన్నా సార్? హనీ కూడా కవిత చెప్పేస్తున్నాడు, కానీ నేను చెప్పలేకపోతున్నాను. అరే కన్నా సార్ ఇలా చూడ్డం నాకు చాలా బాధగా ఉందే. అవును, ఆయన చాలా మౌనంగా ఉన్నారు. నేను పెరుగు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. అవును, నిజంగానే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి కన్నా సార్ కవిత వినకపోవడం వల్ల నాకు ఒకలాగానే ఉంది. ఏంటి అర్థమైందా? అవును ఫ్రెండ్స్, మన కవితలు రాయడానికి కన్నాసరికి మనం హెల్ప్ చేద్దాము. మనం ఎలా సాయం చేయగలం? మనం ఏమన్నా కవులమా? కన్నాసరి కవితలు మాత్రం ఏంటి సూపర్ గా ఉంటాయా ఏంటి? నేను చెప్తున్నాను కదా, చెత్తను తీసి బయటికి వెయ్యాలి, చపాతి చేయాలంటే పిండి కలపాలి. చప్పట్లు కొట్టండి. అవునవును, వీడు చెప్పేది కరెక్టే. మనం కూడా ఇదే విధంగా కవితలు చెప్తే అప్పుడు ఆయన కూడా ఇలాంటి కవితలు ఆలోచిస్తారు. రండి వెళ్దాం. ఒక చెట్టు కొమ్మన ఉన్నది కోయిల, ఒక కొమ్మ మీద ఉన్నది కోయిల. ఆ, భలే చెప్పారు. తర్వాత చెప్పండి. ఇంతకు మించి నాకు గుర్తు రావడం లేదే. ఇంకొకసారి ట్రై చేయొచ్చుగా. ఒక చెట్టు మీద ఉన్నది కోయిల. కోయిల. అరే, వర్షం పట్టి అది అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. చప్పట్లు వావ్ కొట్టండి. తమ్ముడు. అరే, నువ్వు కూడా కవిత చెప్తున్నావు? లేదు, మేము మీకు సహాయం చేయడానికి వచ్చాం. ఏంటి అర్థమైందా? అవును, రేపు మీ ఇంటర్వ్యూకి ముందు మిమ్మల్ని బాగు చేసి ఖచ్చితంగా మిమ్మల్ని కవితలు చెప్పనిస్తాం. కానీ నేను చెప్పలేకపోతున్నానే. అందుకే మీకు సాయం చేయడానికి వచ్చాం. మొదలు పెడదామా? ఒకటి ఒకటి కలిపితే 2 అవుతుంది. ఆ తర్వాత ఎస్, యూ కెన్ డూ ఇట్. అదేమిటంటే Come on, చెప్పండి కన్నా సార్. ఇంకో 3 వేస్తే లెక్క 5 అయిపోతుంది. ఏంటి అర్థమైందా? అనుమానమా కాదు, చప్పట్లు కొట్టండి అని చెప్పాలి. అరే, అది నేనే చెబుతాను, కానీ ఎలా చెప్పగలను? కవిత పూర్తిగా చెప్పలేకపోతున్నానే. సరే, ఓపెన్ చేద్దాం. మొదటి లైన్ మేము చెప్తాం, తర్వాత లైన్ ని మీరే ఆలోచించి నెమ్మదిగా చెప్పండి. ఆ, నేను ముందు చెప్తాను. నేను గాడిద మీద కూర్చొని నా చెవులు పట్టుకున్నాను. పట్టుకున్నాను. నా వల్ల కావడం లేదే. నా బుర్ర పని చేయడం లేదు, బాగా ఇరుక్కుపోయాను చప్పట్లు నేను. కొట్టండి, కవిత వచ్చేసింది. నేను గాడిద మీద కూర్చొని నా చెవుల్ని పట్టుకున్నాను. నా బ్రెయిన్ ఏమీ పనిచేయలేదు, అందుకని నేను బాగా ఇరుక్కున్నాను. చప్పట్లు కొట్టండి. ఇది కవిత కాదు, నా కండిషన్ ని నేను చెబుతున్నానంతే. శిశాసనం వేస్తే బ్లడ్ సర్క్యులేషన్ నేరుగా బ్రెయిన్ కి వెళ్తుందని విన్నాను. కానీ నేను తలకిందులుగా నిలబడలేను. అందుకో మేము సాయం చేస్తాం. ఆ. ఆ, ఓరి దేవుడా, నా వైరు తలకిందుకు వచ్చేలా ఉంది. యా, ఆహా, ఔ, నా చేతులు. ఆ, కిటి. పొప్పెట్, ఎందుకని నువ్వు కన్నసాన్ని పట్టుకోలేదు? ఏంటి నేను పట్టుకోవాలా? కన్నా సార్ ఎంత హైట్ ఉంటారు, ఆయన నేను ఎలా పట్టుకుంటాను? మీరెందుకని పడుకున్నారు? పైకి లేవండి, ఇది నిద్రపోయే టైం కాదు. మీరు కవితల్ని ఆలోచించాలి కదా. అయ్యయ్యో, చెరుకులాగా నన్ను జ్యూస్ చేసేశారు. ఈ స్థితిలో ఎలా ఆలోచించాలి? ఆ శిశాసనం వల్ల మీకు తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ముందు నేను సరిగ్గా కూర్చుంటాను. నువ్వు చెప్పినట్టుగా చేసినందువల్ల నేను అసలు కూర్చోలేకపోతున్నాను. బాదం మెదడుకి చాలా మంచిది. ఈయనకి బాదం ఇద్దామా? ఆయన తల మీద బాదం నూనెతో మసాజ్ చేద్దాం. ఓకే. నేను కవితను చెప్పలేకపోతున్నాను. రేపు ఇంటర్వ్యూలో నేనేం చెప్పగలను? బాదం మీరు తిన్నారంటే మీరు కవితలు ఆటోమేటిక్గా చెప్పేస్తారు. సార్, ఇక్కడికి వచ్చి కూర్చోండి. నేను మీకు నూనె రాస్తాను. హనీ, నువ్వు బాదం తినిపించు. ఓకే, నేను చాలా బాదంలు పెడతాను. ఇక కన్నా సారు కవితల్ని మర్చిపోరు. ఆ, చాలు చాలు. తినండి తినండి, ఎన్ని బాదాం లోపలికి వెళ్తాయో అన్ని కవితలు బయటకు వస్తాయి. తినండి.
దయచేసి కొంచెం ఆపుతారా? నాకు అసలు మెదడు పని చేయడం మానేసింది. సారీ సార్, మీకు బాదం ఎక్కువగా తినిపించినట్టున్నారు. ఏ సమస్య లేదు. మీరు నాకు సాయమే కదా చేసి పెడుతున్నారు. సాయం చేయాలని అనుకున్నాం కానీ ఏమీ చేయలేకపోతున్నాం. ఫ్రెండ్స్, నేను ఒక బుక్ లో చదివాను 2-3 పనులు మనం ఒకేసారి చేస్తే బ్రెయిన్ షార్ప్ అవుతుందట. ఈయన కూడా అదే విధంగా పని చేస్తే అప్పుడు ఈయన బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోతుంది కదా. సరిగ్గా చెప్పాడే. ఓకే, దీన్ని కూడా మనం ట్రై చేసి చూద్దాం. సార్, మీరు బుక్ చదువుతూ ఒక పక్క చేత్తో నిమ్మకాయ పట్టుకోండి, మరొక చేత్తో పిండిని పిసకండి. ఈ పని చేస్తూనే మీరు బుక్ చదవండి. నిమ్మకాయల రాజు ఒక పిండి దగ్గర. సార్, 3 పనులు ఒకేసారి చేయాలి. అవును కదా. సరే, ఓకే. కాపాడండి. తమ్ముడు, నాకేమీ కనిపించట్లేదు. ఇతను కవితలు చెప్పే లోపల మన పని అయిపోతుంది. ఇతను కవితలు చెప్పలేడు, అర్థమైందా? అదలా రాకుండా ఉంటుంది. రేపు ఇంటర్వ్యూలో ఈయన కవితలు చెప్పాలి. చెప్పండి కన్నా సార్. నేను బాగా కొడతాను, ఒక బయల్వాణ్ణి. తర్వాత లైన్ మీరే చెప్పండి. ఇంకొకటి ట్రై చేద్దాం. గెంతుతూ గెంతుతూ కోతి డాబా పైకి వచ్చేసింది. గెంతుతూ గెంతుతూ వచ్చింది కోతి మేడ మీదకి. పక్కింటి చెట్టు మించి మామిడికాయ కింద పడింది. నా నోట్లోంచి వచ్చింది. ఇప్పుడు కవిత అయ్యింది. మ్యాథ్స్ లో 6, 4 అని కొడతాను. ఆ తర్వాత ఇంటర్వ్యూలో అద్భుతమైన కవిత చెబుతాను. చెప్పండి కొట్టండి. ఏయ్, మీకు నయమైపోయింది సార్. రేపు మీరు ఇంటర్వ్యూలో అద్దరు కొట్టేస్తారు. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ. మీ అందరి ప్రయత్నమే నాకు నయం చేసింది. మీరు నన్ను కాపాడారు. ఇక మీదట మీరు అందరి దగ్గర నుంచి మమ్మల్ని కాపాడండి, సరేనా? ఎందుకు? మీరు మళ్ళీ కవితలు చెప్పడానికి మేమే కారణమని అందరికీ తెలిసింది అంటే ఆ తర్వాత అందరూ మమ్మల్ని కలిసి కొడతారు కదా. ఏయ్, ఎంత ధైర్యం నీకు? నన్నే ఎగతాళి చేస్తావా? నిన్ను ఆగు.